హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకుందాము. ఈ ఎగ్ దమ్ బిర్యానీ మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఇప్పుడు మనము ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకుందాము. ముందుగాల స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక 6 ఎగ్లను వేసుకుంటున్నా. అట్లనే ఇలా కొన్ని నీళ్ళు, కొంచెం ఉప్పు వేసుకొని ఎగ్గులను ఉడికించుకుంటున్నా. ఇక మనకు ఎగ్గులు ఉడికేంత వరకు దీనిలో కావాల్సిన మసాలా తయారు చేసుకుందాము. ఒక మిక్సర్ గ్రైండర్లో పావు చెంచా జీలకర్ర, 4 యాలకులు, కొంచెం జాపత్రి, ఒక స్టార్ పువ్వు, ఒక 3 లవంగాలు, చిన్న అనాసకాయ, కొంచెం దాల్చిన చెక్క, 2 చెంచాల ధనియాలు వేసుకొని వీటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ పట్టుకోవాలి. ఇవి గ్రైండ్ పట్టుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఒక గిన్నెలో 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకుంటున్నా. ఇవి దాదాపు ఒక 500 గ్రాముల దాకా ఉంటాయి. ఇక ఇప్పుడు దీనిలో కొన్ని నీళ్ళు పోసుకొని ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్నాక ఇలా ఉన్న నీళ్ళని పారపోసుకొని మళ్ళీ ఈ బియ్యంలో మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని ఒక పావు గంట పాటు బియ్యాన్ని నానబెట్టుకుంటున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో సగం పావని నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక పావు చెంచా పసుపు, సగం చెంచా కారము, పావు చెంచా ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ మంట తక్కువ పెట్టుకొని మనం ఉడికించుకున్న ఎగ్గులను ఈ కడాయిలో వేసుకొని తక్కువ మంట మీదనే ఒక 5 నిమిషాల పాటు వేంపుకోవాలి. ఊకే కలుపుకుంటూ వేంపుకోవాలి, లేకుంటే కారము పసుపు అనేది మాడిపోతుంది. ఇక మనకు ఎగ్గులు వేగినాయి కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 3 పావుల నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయలను ఈ కడాయిలో వేసుకొని మామూలు మంట మీద ఉల్లిపాయల పచ్చదనం పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దూరగా వేంపుకోవాలి. చూస్తారు కదా, మనకు ఉల్లిపాయల రంగు మారిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇక ఇప్పుడు ఈ ఉల్లిపాయలను తీసి పక్కకు పెట్టుకుందాము. ఇక ఇప్పుడు ఇదే కడాయిలో 2 లవంగాలు, 2 యాలకులు, ఒక స్టార్ పువ్వు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. అట్లనే 2 బగారాకులు, చిన్న కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తక్కువ మంట మీద ఉల్లిపాయల పచ్చివాసన పోయేదాకా దూరగా వేంపుకోవాలి. ఇక ఉల్లిపాయలు వేగినాక సగం చెంచా అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ను కూడా దూరగా వేంపుకోవాలి. అల్లం పేస్ట్ వేగినాక 2 చిన్న సైజు టమాటాలను ముక్కలా కట్ చేసుకొని దీనిలో వేసుకొని తక్కువ మంట మీద ఒక 2 నిమిషాల పాటు ఈ టమాటాలను ఉడికించుకోవాలి. ఈ టమాటాలు ఉడికినాక పావు చెంచా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 చెంచాల కారము, అట్లనే మనం గ్రైండ్ పట్టుకున్న మసాలాలను దీంట్లో వేసుకొని అన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో చిన్న గిన్నెతోటి 2 గిన్నెల నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకొని తక్కువ మంట మీద ఇలా ఉన్న నూనె సమర అనేది కొంచెం పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. నూనె సమర పైకి తేలినాక చిన్న కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, మనం వేంపుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అట్లనే మనం వేంపుకున్నటువంటి ఎగ్గులను కూడా దీనిలో వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఇప్పుడు మన గ్రేవీ అనేది కొంచెం పలసగా ఉంది కదా, ఈ గ్రేవీ అనేది కొంచెం గట్టిపడి చిక్కగా అయ్యేదాకా తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఇక మన గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు మనకు ఈ బిర్యానీలో కావాల్సిన రైస్ను మనం ఇప్పుడు వండుకుందాము. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక 8 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అట్లనే ఒక 3 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, ఒక అనాసకాయ, ఒక స్టార్ పువ్వు వేసుకోవాలి. అట్లనే కొంచెం బగారాకు, కొద్దిగా నెయ్యి, పావు చెంచా అల్లం పేస్టు, సగం చెంచా ఉప్పు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ నీళ్ళను బాగా మరగనియాలి. ఇక నీళ్ళు మరిగినాక మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఈ గిన్నెలో వేసుకొని ఒక 80% వరకు ఉడికించుకోవాలి. అంటే పలుకు మీదనే ఉండాలి, మెత్తగా ఉండద్దు. చూస్తురా వీడియోలో అన్నం మెతుకుని ఇరిస్తే అట్లా మధ్యలోకి ఇరగాలి, మెత్తగా కావద్దు. మనకు 80% ఉడికినాక ఈ అన్నాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక గిన్నెలో ఒక లేయర్ లాగా వేసుకోవాలి.
ఈ అన్నాన్ని ఒక లేయర్ లాగా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకుంటున్న ఎగ్గులు ఉన్నాయి కదా, ఆ ఎగ్ గ్రేవీ చిక్కగా అయింది కదా, ఇక ఇప్పుడు ఎగ్ గ్రేవీని ఈ అన్నం పైన వేసుకోవాలి. ఎగ్ గ్రేవీ వేసుకున్నాక మనం ఉడికించుకున్న అన్నంలో నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని కొంచెం సైడ్లకు పోసుకోవాలి. ఇట్లా పోసుకుంటే అడుగున ఉన్న అన్నం అనేది మాడిపోదు. తర్వాత మిగిలిన అన్నాన్ని రెండవ లేయర్ లాగా వేసుకోవాలి. రెండవ లేయర్ వేసుకున్నాక ఇప్పుడు దీని మీద మనం వేపుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అట్లనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక కొన్ని చిన్న కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కలర్ కోసం అని చెప్పి పాలు పసుపు కలిపిన నీళ్ళు వేసుకోవాలి. అట్లనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని దీని మీద మూత పెట్టుకొని స్టవ్ మీద పెనం బాగా వేడి చేసుకున్నాక ఆ పెనం పైన మన బిర్యానీ గిన్నెని పెట్టుకొని ఫస్ట్ ఒక 5 నిమిషాల పాటు ఎక్కువ మంట మీద ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయినాక మామూలు మంట పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడకనియాలి. ఒక 10 నిమిషాలు అయినాక మూత తీసి చూసుకోవాలి బిర్యానీ మనకు మంచిగా ఉడికిందో లేదని. ఇక బిర్యానీ మంచిగా ఉడికినట్లయితే స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, చూసిరు కదా మనకు ఎగ్ దమ్ బిర్యానీ ఎంత మంచిగా అయిందో. ఇలా పెద్ద పనేం లేదు, మెల్లగా నిమ్మలంగా చేసుకుంటే మనకు మంచి రుచికరమైన ఎగ్ దమ్ బిర్యానీ తయారైపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇట్లా ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది.